పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పెళ్ళం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనాలు ఎక్కడ అంటాడు కానీ పెళ్లి ఎక్కడని ఎవడైనా అడుగుతాడా? సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. ఇంటికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసేవాడిని తీసుకురమ్మని. ఏమైంది? వాడు రచ్చరావి కంటే మేధావి. నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. వచ్చేది నా లవరు, దాన్ని చూసే ఉంటే చొప్పు తీసుకొని కొడతా. నువ్వే ఎలా ఉన్నావు అంటే నీ లవర్ ఇంకా దరిద్రంగా ఉంటుంది, మళ్ళీ దాన్ని చూసి మేము లైన్ వేయటమా? నా పళ్ళు నా కళ్ళు నా సటపక్కలు చూస్తే నీకేమనిపించిందా? నీ ఫేస్ లో భాగాలు ఉన్నాయని ఉప్పుడు తెలుస్తుంది జనాలకి. బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగముర్రా, ఆ పెళ్లి కూతురే తన లోకముర్రా. ఎక్కడా నా రాజు? అదిగో మా వచ్చాడు. ఆయన ఇంతే ఉన్నాడు. అయ్య బాబు, ఎప్పుడు మొదలెట్టేసినట్టున్నారు ఆట. ఏంటి పైన వెళ్తానండి బాబు? చూసుకోలేదు బాబు, ఏమనుకోకండి, చూసుకోలేదు. మళ్ళీ మీ ఈటీవీలో